హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల హాజరులో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. వచ్చిన సమయం వెళ్లే సమయం నమోదు చేస్తేనే పనిదినంగా గుర్తించేట్టు, లేకపోతే ఆ రోజుకు సెలవుగానే పరిగణన చేసేట్టు గ్రామ వార్డు సచివాలయ శాఖ అయితే ఉద్యోగులకు స్పష్టం చేసిందండి. ఇది డిసెంబర్ 1వ తేదీ నుంచి ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ ప్రభుత్వం చెప్తూ ఉన్న నేపథ్యంలో పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసి ఇప్పటి వరకు ఉద్యోగులు సచివాలయంలో విధులకు వచ్చినప్పుడు కానీ సాయంత్రం వెళ్లే సమయంలోగా కానీ మొబైల్ యాప్లో హాజరు నమోదు చేసుకునేవారు. ఒకసారి హాజరు నమోదైతే ఉద్యోగి ఆ రోజు విధులకు వచ్చినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించేవారు. ఇక నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్లో సచివాలయానికి వచ్చిన సమయం వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఒకసారి మాత్రమే హాజరు నమోదైతే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు SMS రూపంలో కూడా సమాచారం తెలియజేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తామని ఉద్యోగులకు పంపిన SMS లో అధికారులు అయితే స్పష్టం చేశారు. దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆఫీసుకు వచ్చినప్పుడు అలాగే సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వారైతే ఫింగర్ ప్రింట్ హాజరు చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ రోజు సెలవు దినముగా ఉంటుంది. ఒకవేళ ఒక పూట మాత్రమే ఫింగర్ ప్రింట్ వేసినట్లయితే ఆ రోజు కూడా ప్రభుత్వం సెలవు దినంగానే గుర్తించి వారికి ఆ రోజు జీతభత్యాన్ని అయితే కట్ చేసి నెల జీతంలో ఇస్తుంది.